దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా జరుగుతుందని ఈ ధర్నాలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న పర్మనెంట్ కానీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ జగదాంబ సిఐటియు ఆఫీస్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకి ప్రభుత్వ రంగ సంస్థలలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతుందని వీరి స్థానంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు। ఉదాహరణకు విశాఖపట్నం పోర్ట్ ఈ డాక్ లో సుమారు 2400 మంది పర్మనెంట్ కార్మికులు ఉండగా 10,000 మంది ఉన్నారని, షిప్ యార్డ్ లో 700 మంది పర్మనెంట్ కార్మికులు ఉండగా 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు। హెచ్పిసిఎల్ లో 600 మంది పర్మనెంట్ కార్మికులు ఉండగా సుమారు 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారన్నారు। దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30వ తారీఖు నాడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే పర్మనెంటేతర కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్ తోటి మహాధర్నాలు జరుగుతున్నాయి। అందులో భాగంగానే విశాఖపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో 30వ తారీఖు నాడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరుగుతుంది। ఈ ధర్నాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అలాగే ప్రైవేటు పరిశ్రమల్లోనూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఈ కాంట్రాక్ట్ కార్మికులు అనే వాళ్ళు రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది గణనీయంగా। విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, హెచ్పిసిఎల్, స్టీల్ ప్లాంట్, బిహెచ్ఈఎల్, షిప్ యార్డు, ఇలాగా ఏ ప్రభుత్వ రంగ సంస్థ చూసినా, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో చూసిన మున్సిపాలిటీ కానీ, యూనివర్సిటీలు కానీ, అలాగంటే మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి, ఇలాగ ఏ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సంస్థలు చూసినా సరే గణనీయంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతుంది। పర్మనెంట్ కార్మికులు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కానీ, చనిపోయినా కానీ ఎక్కడా కొత్త రిక్రూట్మెంట్ అనేది చేయటం లేదు, వాళ్ళ ప్లేస్లను కూడా రీప్లేస్ చేయటం లేదు। కాబట్టి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది। కాంట్రాక్ట్ కార్మికులు విపరీతమైన దోపిడీకి గురవుతున్నారు। ఒక పర్మనెంట్ వర్కర్కి ఇచ్చే జీతాన్ని 5-6 కాంట్రాక్ట్ కార్మికులకి ఇచ్చి పనిచేయించుకుంటున్నారు। వీరి యొక్క శ్రమ దోపిడీ విపరీతంగా జరుగుతోంది। వీళ్ళకి ఎక్కడా ఉద్యోగ భద్రత కానీ, కనీస వేతనాలు కానీ, ఇతర చట్టాలు కానీ ఏమీ కూడా అమలు చేయటం లేదు। సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే పని, శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో ఒకే పని పర్మనెంట్ వర్కరు, కాంట్రాక్ట్ వర్కరు చేసినట్టయితే పర్మనెంట్ వర్కర్కి వచ్చిన జీతాన్నే కాంట్రాక్ట్ వర్క్ కూడా ఇవ్వాలి, అంటే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని చెప్పి జడ్జిమెంట్ ఉంది। కానీ ఆ జడ్జిమెంట్ని ఏ ఒక్క యాజమాన్యాలు అమలు చేయటం లేదు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా అమలు చేయటం లేదు। కాంట్రాక్ట్ కార్మికులకి రకరకాల పేర్లు పెట్టి కంటింజెంట్ అని, ఎన్ఎంఆర్ అని, టైమ్ స్కేల్ అని, పీస్ రేట్ అని, 28 డేస్ అని, అవుట్సోర్సింగ్ అని రకరకాల పేర్లు పెట్టి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది। ఈ రోజున కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని చెప్పేసి దేశంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి। ఎందుకంటే కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకపోతే కుటుంబం బతకలేదని చెప్పి గవర్నమెంట్ వేసిన కమిటీయే ప్రభుత్వాన్ని రికమెండ్ చేసింది, దాన్ని కూడా అమలు చేయటం లేదు। ఈ రోజున ధరలు చూస్తే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి। ఈ రోజున అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 2007, 2008లో ఇచ్చిన జీవోలు తప్ప ఈ 10-15 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా జీవోలను సవరించలేదు। అప్పటి ధరలకు అనుగుణంగా 8,000, 7,000 రూపాయలు ఏవైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోల ప్రకారమే ఇప్పటికీ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు। కాబట్టి ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి, వాడు ఆ పని చేస్తుంటే వాడిని రెగ్యులరైజ్ చేయాలి। తెలంగాణ గవర్నమెంట్ చాలా డిపార్ట్మెంట్స్లో ఈ రోజున సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తూ ఉంటుంది, సంస్థలు విలీనం చేస్తుంది, అది విద్యుత్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఇటువంటి డిపార్ట్మెంట్స్లోని। కానీ మన దగ్గర ఉన్న ఉద్యోగస్తులు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నెట్టేస్తూ ఉన్నారు, కొత్త ఉద్యోగాలు ఎవరిని రిక్రూట్మెంట్ చేసుకోవటం లేదు। కాబట్టి విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు, ఆర్టీసీ అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉడా కానీ, జీవీఎంసీ కానీ, అంటే ఆర్టీసీ కానీ, విద్యుత్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి అంటే జాయినింగ్ దగ్గర నుంచే రిటైర్మెంట్ అయ్యే వరకు కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే పనిచేస్తున్నారు। వీరికి గౌరవంగా వేతనం కూడా ఇవ్వట్లేదు, చట్టాలు వర్తించట్లేదు, సెలవులు ఇవ్వట్లేదు, పిఎఫ్ఈఎస్ఏ అమలు చేయటం లేదు। కాబట్టి వీళ్ళందరికీ కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి। అదే సందర్భంలో గతంలో 5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళందరినీ రెగ్యులర్ చేసేవాళ్ళు గవర్నమెంట్, ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, రిటైర్మెంట్ అయ్యేదాకా పనిచేస్తా రెగ్యులరైజ్ చేయటం లేదు। కాబట్టి వీళ్ళందరూ రెగ్యులరైజ్ చేయాలి అనే డిమాండ్ తోటి రేపు 30వ తారీఖున మహాధర్నా అనేది జరుగుతుంది। ఈ ధర్నాలో యావత్ కార్మిక వర్గం కూడా, పర్మనెంట్ కాని కార్మికులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం। కొన్ని లక్షల మంది
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మన విశాఖపట్నం జిల్లాలోనే 50,000 మంది పైబడి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఒకప్పుడు కాంట్రాక్టు కార్మికులు తర్వాత రెగ్యులర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ అని పేరు పెట్టిన తర్వాత వాడి జీవితంలో రెగ్యులర్ అయ్యే పనే లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వం దేశ రక్షణ దగ్గర నుంచి సాధారణ రోజువారీ పనుల వరకు అందరినీ కూడా కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకొస్తూ ఉన్నారు, పీస్ రేట్ పద్ధతిలో తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ విధానాలను మార్పులు చేయాలి, పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఉండే దగ్గర పర్మనెంట్ వర్కర్స్ని నియమించాలి అని చెప్పి డిమాండ్ తోటి రేపు సెప్టెంబర్ 30వ మహాధర్నా జరుగుతుంది. ఈ మహాధర్నాలో కార్మిక వర్గం, పర్మనెంట్ కాని కార్మికులందరూ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా పర్మనెంట్ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలన్నది ప్రాతిపదిక. ఇప్పుడున్న ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకడానికి ఎంత అయితే అవసరం ఉంటుందో అది ఈ రోజున ఖర్చులు 26,000 రూపాయలు కనీసం అవుతుంది. కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయలు అన్నది నిర్ణయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అన్నది జరుగుతుంది. అంతేకాకుండా కార్మికులు గతంలో ఎన్ఎంఆర్ అని కానీ, లేదంటే క్యాజువల్ అని కానీ, డైలీ వేజ్ అని కానీ, పార్ట్ టైం వర్కర్స్ అని కానీ తీసుకున్నప్పుడు 5 సంవత్సరాలు అయితే వాళ్ళు పర్మనెంట్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజునంటే శాశ్వతంగా వాళ్ళు పర్మనెంట్ చేయకుండా ఈ రోజునంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళు పర్మనెంట్ చేయకుండా ఈ యొక్క చట్ట విరుద్ధంగా ప్రభుత్వాలు ఈ యొక్క విధానాలను అనుసరిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే శాశ్వత స్వభావం కలిగినటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి రెగ్యులరైజ్ అది చేయాలని చెప్పని, అదేవిధంగా ఇది ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు చేస్తున్న పనులే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేసేటట్టయితే ఆ యొక్క వేతనాలు చెల్లించాలని చెప్పని చట్టం ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఆ ప్రకారంగా చెల్లించాలని చెప్పేసి అనేటువంటి డిమాండ్ తోటి 30వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క మహాధర్నాలో కార్మికులందరూ కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అని కానీ, లేకపోతే షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అన్ని రకాల పర్మనెంట్ కాకుండా మిగిలినటువంటి కార్మికులందరూ కూడా రావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.